అలాగే డాక్టర్ గారు ఆస్తమాకి అలోపతి బెటరా? హోమియోపతి బెటర్ అంటారా? సి అలోపతి బెటరా? హోమియోపతి బెటరా? అనేది మనము కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ అలోపతికెళ్దాం. అలోపతి అంటారు, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఒక పల్మనాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్, ఒక స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అన్నమాట. సో, వీళ్ళు ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా తీసుకున్నా, ఏ జెండర్‌లో తీసుకున్నా వీళ్ళు మెయిన్‌గా ఇచ్చేది మూడే మెడిసిన్స్ అన్నమాట. ఒకటి యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు. యాంటీ హిస్టమైన్స్ అంటే ఏంటంటే వీటి వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. యాంటీ హిస్టమైన్స్ వచ్చినా కూడా కొన్ని రోజులు బాగా నిద్రొస్తుంది. అంటే చదువుకోవాల్సిన ఏజ్‌లో, యాక్టివ్‌గా ఉండాల్సిన ఏజ్‌లో బాగా నిద్రపోతుంటారు. ఎప్పుడైతే ఆ యాంటీ హిస్టమైన్ స్టాప్ చేస్తారో వీళ్ళకేంటంటే ఇన్సోమ్నియా వస్తుందన్నమాట. నిద్ర రాదన్నమాట వాళ్ళకింకా. రాత్రి పూట నిద్ర పట్టదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ యాంటీ హిస్టమైన్స్ వల్ల వస్తాయి. నెక్స్ట్ వీళ్ళు తీసుకునేది ఏంటంటే స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ అంటే ఇమ్యూన్ సప్రెసెంట్స్ అన్నమాట. సో, ఎప్పుడైతే వీళ్ళ ఇమ్యూనిటీని తగ్గిస్తాయో వీళ్ళకి వేరే డిసీజెస్